హలో స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పనా చావ్లా అనే లెసన్ని కంప్లీట్గా చూసాం. ఇప్పుడు మనము ఆ లెసన్కి సంబంధించిన గ్రామర్ మరియు వొకాబులరీ పార్ట్ని చూద్దాం. వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాడు, ఇక్కడ వాటి యొక్క మీనింగ్స్ ఇచ్చాడు. మనం వాటిని ఏం చేయాలంటే మ్యాచ్ చేయాలి. సో నేను ఇక్కడ దీనికి ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో అక్కడ పీడిఎఫ్లో వెళ్ళి ఇప్పుడు మనం 1 by 1 ఆన్సర్స్ తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్, అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజడీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఏ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్. అంటే స్పేస్లో ఎన్నడూ జరగనటువంటి ఒక దుర్ఘటన, ఒక యాక్సిడెంట్, ఒక బాధాకరమైన యాక్సిడెంట్ అని దీని మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. అంటే ఏ పర్సన్ విత్ ద కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్. చూడండి, ఫ్లై ప్లేన్స్ అంటే విమానాలు నడపడానికి, ఏదైతే ప్లేన్స్ నడపడానికి బోధించే ఈ క్వాలిఫికేషన్ కలిగిన కరెక్ట్ పర్సన్ని మనము సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అని చెప్తాం. నెక్స్ట్ స్పేస్ మిషన్. స్పేస్ అంటేనే అంతరిక్షంలో జరిగే ఏదైనా ప్రయోగాలు కావచ్చు, ఏదైనా మిషన్ కావచ్చు, దానికి సంబంధించి అనమాట. ఏ సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ ఇన్ స్పేస్ బై ఏ గ్రూప్. ఒక గ్రూప్ చేత ఏదైనా ఒక పని స్పేస్లో జరిగితే దాన్ని స్పేస్ మిషన్ అని చెప్తాం. నెక్స్ట్ సూపర్ స్పెషలైజేషన్. సూపర్ స్పెషలైజేషన్ అంటే ఇక్కడ చూడండి, గ్రేట్ ఎక్స్పర్టీస్ ఇన్ ఏ లిమిట్ ఫీల్డ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. సో గ్రేట్ ఎక్స్పర్టీస్ అంటే గొప్ప అనుభవజ్ఞులు అనమాట. అనుభవజ్ఞులు అని చెప్తుంటాం కదా. సో లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పైన మంచి అనుభవజ్ఞులు అని అర్థం సూపర్ స్పెషలైజేషన్ అంటే. నెక్స్ట్ ఎన్సైక్లోపీడియాక్ నాలెడ్జ్. అంటే ఎక్కువ తెలివి. ఎన్సైక్లోపీడియాక్ అంటే అపారమైన జ్ఞానం కలిగి ఉండడం. హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. చూడండి, వెరైటీ ఆఫ్ అంటే చాలా రకాలైన సబ్జెక్ట్స్లలో అపారమైన విస్తృతమైన జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని ఎన్సైక్లోపీడియాక్ నాలెడ్జ్ అని చెప్తామన్నమాట. సో ఇప్పుడు ఎన్సైక్లోపీడియాక్ నాలెడ్జ్ ఎవరు అంటే చెప్తే మనము అరిస్టాటిల్ అని చెప్తాం. ఎందుకంటే ఆయనకు అన్ని సబ్జెక్ట్ పైన, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, పితామహుడు ఆయనే. ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ కావచ్చు, ఫాదర్ ఆఫ్ ఇలా మనకు సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఆయనే ఎన్సైక్లోపీడియాక్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఆయనకి చాలా సబ్జెక్టుల పైన ఆయనకి అనుభవం అయితే ఉంది. నెక్స్ట్ ఓ ఇన్స్పైరింగ్. చూడండి, దీనికి మీనింగ్ సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. రెస్పెక్ట్ మరియు వండర్ని కలిగజేసే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓ ఇన్స్పైరింగ్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్ దిస్ ఏజ్. చూడండి, ఇక్కడ నవ్వే డేస్, ఇన్ దీస్ టైమ్స్. సో అంటే ప్రస్తుత కాలం అని చెప్పే సందర్భంలో ఇన్ దిస్ ఏజ్ అని కూడా మనం చెప్తుంటాం. ఇది ఒకసారి టెట్కి అడిగినట్టు ఉన్నారు ఈ క్వశ్చన్. ఓకేనా. సో ఇలాంటి కొన్ని అడుగుతుంటారు ఫ్రేజెస్ మనకు. ఇలాంటి ఏదైతే టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయో వాటి నుంచి తీసుకొని మనకు టెట్ డిఎస్సికి అడుగుతూ ఉంటారు. సో ఇవి నేర్చుకుంటే మనకు యూజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్, టెట్ ఆస్పిరెంట్స్ మన వీడియోస్ని ఫాలో అవుతున్నారో ఇలాంటివి నేర్చుకోండి, మనకు నెక్స్ట్ టెట్కి డిఎస్సికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి అని ఇచ్చాడు. యూజ్ దీస్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ దేర్ మీనింగ్స్. సో ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. సో దీన్ని కూడా ఫ్రేజెస్ అని చెప్పొచ్చు. ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. ఈ ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనం మీ సొంతంగా సెంటెన్సెస్ని ప్రిపేర్ చేయండి అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి 9 ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఇచ్చాడు. చూడండి, బ్రోక్ అపార్ట్, లిఫ్టెడ్ ఆఫ్, ఈ విధంగా. సో వాటికి ఆన్సర్స్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. బ్రోక్ అపార్ట్ అంటే దీని మీనింగ్ చూడండి, ఇట్ మీన్స్ టు బి సపరేటెడ్ ఇంటూ మల్టిపుల్ పీసెస్గా సపరేట్ అయిపోవడం. సో అంటే విరిగిపోవడం అని చెప్తాం. విరిగిపోవడం, పీసులుగా, ముక్కలుగా విరిగిపోవడం అని చెప్పొచ్చు. చూడండి ఎగ్జాంపుల్, ద ఫైర్ బ్రోక్ ద హౌస్ అపార్ట్. చూడండి, ఆ ఫైర్ అంటే నిప్పు అగ్గి ఏదైతే ఉందో అది హౌస్ని ముక్కలుగా చేసింది అని ఇక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ స్ట్రీక్డ్ ఓవర్. ఇట్ మీన్స్ టు మూవ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ అక్రాస్ ఆర్ అబౌవ్ సంథింగ్. సో ఏదైనా ఒక దానిపై నుంచి ఫాస్ట్గా, క్విక్గా ఇలా మూవ్ అవ్వడం అనమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవడం. సో ఎగ్జాంపుల్ చూడండి, ద జెట్ ప్లేన్ స్ట్రీక్డ్ ఓవర్
ద వ్యాలీ దిస్ మార్నింగ్. అంటే వ్యాలీ అంటే లోయ పై నుంచి ఒక జెట్ ప్లేన్ చాలా ఫాస్ట్గా క్విక్గా ఇలా మూవ్ అయింది అని అర్థం అనమాట ఇక్కడ స్ట్రీక్డ్ ఓవర్ అంటే. ఓకే, నెక్స్ట్ స్ప్రెడ్ అక్రాస్ అంటే ఇట్ మీన్స్ టు ఎక్స్టెండ్, కవర్ ఆర్ డిస్ట్రిబ్యూట్ వైడ్లీ ఓవర్ ఏ వైడ్ ఏరియా ఆర్ సర్ఫేస్. చూడండి, ఇట్ మీన్స్ ఎక్స్టెండ్, సో విస్తరించడం అనమాట. కవర్, డిస్ట్రిబ్యూట్ అంటే లైక్ మనం ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వడం, విస్తరించడం వైడ్గా, అంటే ఒక సర్ఫేస్ కావచ్చు, ఒక ఏరియా మొత్తం కవర్ అయిపోవడం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ద డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ ది ఎంటైర్ వరల్డ్. చూడండి, ద డిసీజ్ అంటే రోగము అక్రాస్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అక్రాస్ అంటే విస్తరించడం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, లిఫ్టెడ్ ఆఫ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం క్లాస్ చెప్పుకున్నప్పుడు ప్రీవియస్ క్లాస్లో కూడా లిఫ్టెడ్ ఆఫ్ అంటే ఒక ప్లేన్, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, స్ట్రైట్గా వెళ్ళిపోవడాన్ని లిఫ్టెడ్ ఆఫ్ అని చెప్తాం అనమాట. పైన స్ట్రైట్గా ఇలా వెళ్ళడాన్ని. చూడండి, అదే ఇక్కడ ఇచ్చాను చూడండి, ద యాక్ట్ ఆఫ్ ఏ రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ ఆర్ హెలికాప్టర్ స్టార్టింగ్ ఇట్స్ ఫ్లైట్ బై రైజింగ్ వర్టికలీ ఫ్రమ్ ద గ్రౌండ్. చూడండి, ఇది గ్రౌండ్ అనుకోండి, ఈ గ్రౌండ్ నుంచి వర్టికల్గా ఇలా స్ట్రైట్గా వెళ్ళడాన్ని మనము లిఫ్ట్ ఆఫ్ అని, మామూలుగా ఇలా వెళ్తే టేక్ ఆఫ్ అని చెప్తాం. ఓకేనా, ఇలా వెళ్తే టేక్ ఆఫ్ అని చెప్తాం. సో ఇలా వెళ్తే మనం మామూలుగా ఏరోప్లేన్ ఫ్లైట్స్ ఎలా వెళ్తాయి, ఇలా టేక్ ఆఫ్ అవుతుంది అనమాట, పైకి ఎగిరిపోతుంది. బట్ ర్యాకెట్ కావచ్చు, స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. దాన్ని లిఫ్ట్ ఆఫ్ అని చెప్తాం. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చూడండి, ద హెలికాప్టర్ మేడ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ వెన్ ఇట్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద హెలిప్యాడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, బ్లాస్ట్ ఆఫ్ ద మూమెంట్ రాకెట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ లీవ్స్ ద గ్రౌండ్ అండ్ బిగిన్స్ ఇట్స్ జర్నీ ఇంటూ స్పేస్. సో స్పేస్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది కదా, అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. సో నిప్పులు చెలరేగుకుంటూ పైకి వెళ్తుంది అనమాట. సో దాన్ని బ్లాస్ట్ ఆఫ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ద రాకెట్ బ్లాస్టెడ్ ఆఫ్ అట్ మిడ్ నైట్. ద రాకెట్ బ్లాస్టెడ్ అంటే పైకి నింగిలోకి ఎగిరింది అని చెప్పొచ్చు మనం. సో బ్లాస్టెడ్ ఆఫ్, ద రాకెట్ బ్లాస్టెడ్ ఆఫ్ అట్ మిడ్ నైట్. రాకెట్ రాత్రిపూట బ్లాస్ట్ ఆఫ్ అంటే ఎగిరింది, పైకి వెళ్ళింది అని మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వెంట్ ఆన్, టు కంటిన్యూ అన్ యాక్టివిటీ ఆర్ యాక్షన్, టు హ్యాపెన్ ఆర్ టేక్ ప్లేస్. చూడండి, వెంట అంటే గో ఆన్ అంటాం, చెప్తాం అంటే ఎంకరేజ్ చేస్తాం, గో ఆన్, ముందుకు వెళ్ళు, ఇంకా కంటిన్యూ చేయి, నీ జర్నీని కంటిన్యూ చేయని చెప్తాం కదా, దాన్ని పాస్ట్ ఫామ్ అనమాట ఇది వెంట ఆన్ అనేది. గోకి వెంట కదా పాస్ట్ ఫామ్, వెంట ఆన్. ఓకేనా, ద మీటింగ్ వెంట్ ఆన్ ద హోల్ ఈవినింగ్ అంటే మీటింగ్ ఈవినింగ్ మొత్తం ఆ మీటింగ్ జరుగుతూ ఉండింది అని అనమాట, కంటిన్యూ యాక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, చీడ్ అలాంగ్, టు గివ్ షౌట్స్ ఆర్ అప్రూవల్ అండ్ ఎంకరేజ్మెంట్ టు సమ్వన్. చూడండి, ఎంకరేజ్మెంట్, చీట్ చేస్తాం కదా మనం, ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం చీట్ చేస్తాం. ఇప్పుడు క్రికెటర్స్ ఆడుతున్నప్పుడు కూడా మనం చీట్ చేస్తాం, కమాన్ గో ఆన్, వెల్ బ్యాటింగ్ అట్లా అంటుంటాం అనమాట. సో ఆ విధంగా దాన్ని చీడ్ అలాంగ్ అంటే ఏదైనా షౌట్స్తో గట్టిగా మనం అప్రూవల్ చేయడం, అప్రిసియేట్ చేయడం కావచ్చు, ఎంకరేజ్ చేయడం కావచ్చు, దాన్ని చీడ్ అలాంగ్ అంటాం. చూడండి, ద క్రికెటర్స్ వర్ చీడ్ అలాంగ్ బై ది ఆడియన్స్. చూడండి, క్రికెటర్స్ ఆడియన్స్ చేత చీడ్ అలాంగ్ అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయబడుతున్నారు అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఆన్ బోర్డ్, ఆన్ ఆర్ ఇన్ ఏ షిప్, ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఆన్ బోర్డ్ అంటే లోనికి, పైన, లోపల అని చెప్పొచ్చు అనమాట. ఇన్ ఏ షిప్, సో షిప్ లోపలికి, ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి అని మీనింగ్ వస్తుంది. దేర్ వర్ 1600 ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ అంటే అక్కడ 1600 ప్యాసింజర్స్ లోపల ఉన్నారు, ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నారు, లేదా లైక్ ఒక షిప్లో ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్, క్యారీ ఆన్. సో ఈ క్యారీ ఆన్ అనే ఫ్రేజ్లో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. సో కంటిన్యూ చేయడం, ఇది కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది. కంటిన్యూ ఆన్ యాక్టివిటీ ఆర్ టాస్క్, ఏదైనా ఒక టాస్క్ కానీ యాక్టివిటీ కానీ కంటిన్యూ చేయడానికి క్యారీ ఆన్ అంటాం. షీ వాజ్ కన్విన్స్డ్ టు క్యారీ ఆన్ హర్ కెరీర్ ఇన్ సింగింగ్. ఆమె కెరీర్ని సింగింగ్ అంటే పాట పాడడంలో తన కెరీర్ని క్యారీ ఆన్ చేసింది, కన్విన్స్డ్ చేయబడింది అని అర్థం అనమాట. సో తన కెరీర్ పాట పాడడంలో కొనసాగించింది అని చెప్పవచ్చు సింపుల్గా. ఓకేనా, కొనసాగబడింది అని కూడా చెప్పవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వి యాడ్ అన్ టు మేక్ ఆపోజిట్స్ తయారు చేయడానికి, ఒక వర్డ్ని ఆపోజిట్ వర్డ్ తయారు చేయడానికి అన్ అనే ప్రిఫిక్స్ని యాడ్ చేయమని ఇచ్చాడనమాట. ఓకేనా, ఓకేనా, ప్రిఫిక్స్ అంటే ఒక వర్డ్కి ముందు ఏదైతే యాడ్ అవుతుందో దాన్ని ప్రిఫిక్స్ అంటాం. ఒక వర్డ్ చివర యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అంటాం. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అండ్ ట్రూ, యాడ్ అన్ టు ద వర్డ్, టు ద
వర్డ్స్ బిలో టు మేక్ దేర్ ఆపోజిట్స్. సో కింద కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని ఆపోజిట్ మార్చడానికి అన్ అనే ఈ ప్రిఫిక్స్ని యాడ్ చేయమంటున్నాడు. దెన్ లుక్ అప్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ యూ హ్యావ్ ఫార్మ్డ్ ఇన్ ద డిక్షనరీ. చూడండి, మనము అన్ అని యాడ్ చేసి ఏదైతే వర్డ్ ఫామ్ చేసామో దానికి తర్వాత డిక్షనరీలో వెతకండి, చూడండి ఆ వర్డ్స్ని అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఐడెంటిఫైడ్. సో దానికి ఆన్సర్ ఇక్కడ చూడండి నేను ఇచ్చాను, అన్ఐడెంటిఫైడ్. ఓకేనా, ఇక్కడ ఇచ్చాను ఆన్సర్. నెక్స్ట్ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. మనం ఇది చాలాసార్లు చెప్తాను, ఏందిరా అన్ఎడ్యుకేటెడ్లా బిహేవ్ చేస్తున్నామని అంటుంటాం. సో ఎడ్యుకేటెడ్ అనేది చదువు కలిగిన వ్యక్తి, విద్య కలిగిన వ్యక్తి. అన్ఎడ్యుకేటెడ్ అంటే విద్య లేని వ్యక్తి. సో అనాగరికుడు అని చెప్పొచ్చు సింపుల్గా మనం, అన్ఎడ్యుకేటెడ్. ఓకేనా, అన్ఎడ్యుకేటెడ్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, అటెండెడ్, అన్అటెండెడ్. ఓకే, తర్వాత సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆన్సరబుల్, అన్ఆన్సరబుల్. ట్రైన్డ్, అన్ట్రైన్డ్, శిక్షణ లేని వాళ్ళు అని. క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్. ఓకేనా, క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్ అంటే క్వాలిఫై కాలేనివాడు అన్క్వాలిఫైడ్ అని చెప్తాం. అర్హత లేనివాడు అని కూడా చెప్పొచ్చు తెలుగులో మనం. ఓకేనా, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్. ఓకేనా, అన్ఎడ్యుకేటెడ్ ఇంతకుముందే చూసాం. సో ఈ విధంగా మనము ఆపోజిట్స్ని రాస్తాం. దీనికి మళ్ళీ డిక్షనరీలో వెతకాల్సిన అవసరం లేదు, వీటి మీనింగ్ మనందరికీ తెలిసిందే. ఓకేనా, చాలా ఈజీ వర్డ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఏమి ఇచ్చాడు? స్పీకింగ్ అంటే మాట్లాడడం ఇంప్రూవ్ చేయడం అనమాట. సో దానికోసం ఇక్కడ ఒక స్పీకింగ్ అని మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ హర్ మెసేజ్ టు స్టూడెంట్స్ ఆఫ్ హర్ కాలేజ్, కల్పనా చావ్లా సెడ్, మే యూ హ్యావ్ ద విజన్ టు ఫైండ్ ద పాత్ ఫ్రమ్ డ్రీమ్స్ టు సక్సెస్, విషింగ్ యూ ఏ గ్రేట్ జర్నీ. అంటే విషెస్ చేశారు. సో మీ కలలు సాకారం కావాలి అని, మీరు ఎంచుకునే దారి సక్సెస్ఫుల్గా ఉండాలి అని నేను మీకు మీ జర్నీని విషింగ్ చేస్తున్నాను, మంచి జర్నీ కలిగి ఉండాలని. ఆమె అక్కడ ఎయిర్ క్రాఫ్ట్లో నుంచి ఆమె ఒక మెసేజ్ అయితే పంపించింది అనమాట కాలేజ్ స్టూడెంట్స్కి. సో ఇప్పుడు ఇక్కడ అదే ఇచ్చాడనమాట. ఫార్మ్ పెయిర్స్, యూజ్ మే యూ అండ్ ఐ విష్ యూ, విషింగ్ యూ టు విష్ యువర్ పార్ట్నర్ గుడ్ లక్ అండ్ సక్సెస్ ఇన్. చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే స్టూడెంట్స్ని డివైడ్ చేసి గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళని ఒకరినొకరు విష్ చేసుకునేలాగా ఈ వర్డ్స్ని, ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేయాలి. మే యూ, ఐ విష్ యూ, విషింగ్ యూ అని యూజ్ చేస్తూ వాళ్ళని గుడ్ లక్ చెప్పాలన్నమాట. సో అది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్, ఏ స్పోర్ట్స్ ఈవెంట్, ఏ క్విజ్ ఆర్ ఏ కాంపిటీషన్ అండ్ ఏ టెస్ట్ ఆర్ ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనము ఆన్సర్ చూడండి ఇక్కడ, మే యూ విన్ ద స్పోర్ట్స్ ఈవెంట్. చూడండి, మే యూ విన్ ద స్పోర్ట్స్ ఈవెంట్. సో ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్లో నువ్వు గెలవాలి అని నేను కోరుకుంటున్నాను అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట ఈ సెంటెన్స్. ఓకేనా, మనం విష్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ అంటుంటాం కదా. సో మే అనేది బ్లెస్సింగ్స్కి యూజ్ చేస్తుంటాం, విషెస్కి కూడా యూజ్ చేస్తుంటాం మే అనేది. తర్వాత మే అనేది పాజిబిలిటీని కూడా యూజ్ చేస్తూ ఉంటాం, పాజిబిలిటీ. ఓకేనా, మే అనేది పర్మిషన్కి కూడా యూజ్ చేస్తాం, మే ఐ కమ్ ఇన్ అని. సో మే అనేది మళ్ళీ అగ్రీ చేయడానికి ఓకే యూ మే కమ్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా చాలా రకాలుగా యాక్సిలరీ వర్బ్స్ అయితే మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. యాక్సిలరీ వర్బ్స్లో వీటిని యూసేజ్ అనేది మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మే అనేది విషెస్ చెప్పడానికి, బ్లెస్సింగ్స్ చేయడానికి అయితే మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ విష్ యూ గుడ్ లక్ ఇన్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ ద క్విజ్ కాంపిటీషన్ అనేది ఇది ఒక ఆన్సర్ అనమాట. ఇది ఒక సెంటెన్స్. ఈ విధంగా మనము విషెస్ చేయొచ్చు. నెక్స్ట్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్కి విష్ చేస్తున్నాను, అంతా మంచిగా జరగాలని విష్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను అనేది ఇదొక సెంటెన్స్. ఈ విధంగా మనము విష్ కానీ అదేవిధంగా మేతో మనము ఈ విధంగా మనము మన ఫ్రెండ్స్ని కావచ్చు, మన రిలేటివ్స్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, తెలిసిన వాళ్ళని ఈ విధంగా విష్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ పార్ట్ చూడండి. రైటింగ్ పార్ట్లో ఏ, డూ యూ హ్యావ్ ఏ డ్రీమ్ ఆర్ సంథింగ్ యూ వెరీ మచ్ విష్ టు డూ. సో నీకు ఒక డ్రీమ్ ఉందా, ఒక కల ఉందా, నువ్వు దాన్ని సాధించుకోవాలని అనుకుంటున్నావా అనే ఇక్కడ. రైట్ ఏ పారాగ్రాఫ్ సేయింగ్ వాట్ యు వాంట్ ఆర్ విష్ టు డూ. ఒక పారాగ్రాఫ్ రాయండి, మీరు ఏమనుకోవాలనుకుంటున్నారు, లేదా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక పారాగ్రాఫ్ రాయండి అని ఇచ్చారు. దెన్ సే ఇన్ అనదర్ పారాగ్రాఫ్ హౌ యూ థింక్ యూ కెన్ మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ. చూడండి, నువ్వు
ఇంకో పారాగ్రాఫ్ రాయమన్నారు. దాంట్లో ఏం రాయమన్నారంటే, నువ్వు నీ డ్రీమ్‌ని ఎలా సాధించుకోగలవు, ఎలా దాన్ని నీ నీవు దక్కించుకోగలవు అనేది కమ్ ట్రూ అంటే డ్రీమ్ కమ్ ట్రూ అంటే నీకు దాన్ని ఎలా చేరుకోగలవు అనేది ఇంకో పారాగ్రాఫ్ రాయమని ఇక్కడ చెప్పాడనమాట. సో ఆన్సర్, మై డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అండ్ ఇన్వెంట్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ. ఇది ఒక పారాగ్రాఫ్ అండి. ఇది మనం జనరల్గా తయారు చేసిన పారాగ్రాఫ్. మీ ఓన్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఇదే కాదు, మీరు ఓన్గా రాయొచ్చు అనమాట. సొసైటీ అండ్ ఫ్యూచర్ జనరేషన్, ఐ విష్ ఐ కుడ్ మేక్ ఏ చేంజ్ ఇన్ పీపుల్స్ లైవ్స్ through that invention and make things easier or better for them so that they can live happy lives. Next, I think I can make my dream come true by studying strategically. I will have to make and follow a proper timetable for the same. చూడండి, మీ డ్రీమ్ని ఎలా సాధించుకోగలరు అంటే ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ చదవడం ద్వారా, అదేవిధంగా ఒక టైం టేబుల్ని ఫాలో అవుతూ ఒక డిసిప్లిన్గా చదవడం ద్వారా నేను నా డ్రీమ్ని సాధించుకోగలను అనేది ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ అనమాట. సో ఈ విధంగా మనము ఆన్సర్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ బి, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కొన్ని బ్రిటిష్ వర్డ్ ఇచ్చాడు, కొన్ని అమెరికన్ వర్డ్ ఇచ్చాడు అనమాట. సో బ్రిటిష్ వర్డ్స్, కొన్ని అమెరికన్ వర్డ్స్. సో బ్రిటిష్ వర్డ్స్కి అమెరికన్ వర్డ్స్కి స్పెల్లింగ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ కొంచెం యాక్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో స్పెల్లింగ్ అయితే కొన్ని బ్రిటిష్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో బ్రిటిష్ ఇంగ్లీష్, దాని స్పెల్లింగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. అమెరికన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చాలా అంటే ఒకటో రెండో లెటర్స్ ఎత్తేస్తాడనమాట. ఓకేనా. గివెన్ బిలో ఆర్ సమ్ వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ డిఫరెంట్లీ ఇన్ బ్రిటిష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అకార్డింగ్లీ. సో ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు, దాన్ని ఫిల్ చేయాలి. సో నేను ఇక్కడ ఆన్సర్ ప్రిపేర్ చేశాను, చూడండి, మీరే చూడండి, డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే బ్రిటిష్ ఇక్కడ ఈ రోలో బ్రిటిష్ ఉంది, ఇక్కడ వచ్చేసి అమెరికన్ ఉంది. బ్రిటిష్ వర్డ్స్ చూడండి, కలర్, ఇక్కడ COLOUR అనేది కలర్ అనేది ఉంది. అమెరికన్లో చూడండి యు అనే లెటర్ ఎత్తేసినాడు, ఇక్కడ COLOR కలర్. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, బట్ మనం స్పెల్లింగ్ అనేది ఆ బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి కొంచెం అమెరికన్ ఇంగ్లీష్ షార్ట్ చేస్తాడు, బ్రిటిష్ ఇంగ్లీష్ కొంచెం పెద్దదినే ఉంటుంది. ఓకేనా. మీరు కావాలంటే చూడండి, అమెరికన్ ఇంగ్లీష్తో పోలిస్తే బ్రిటిష్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ కొంచెం ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ 2 లెటర్స్ కానీ ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ చూడండి లేబర్, ఇక్కడ చూడండి లేబర్, ఇక్కడ కూడా ఓ తర్వాత యు అనేది తీసేసినాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రావెలర్, ఇక్కడ ఒక ఎల్ ఉంటుంది, చూడండి ట్రావెలర్ ఎల్ ఒకటే ఉంది. నెక్స్ట్ ఇక్కడ కౌన్సిలర్, ఇక్కడ కూడా ఒకటే ఒక ఎల్ ఉంటుంది. డబల్ ఎల్ ఉంటే ఒక ఎల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డబల్ ఎల్ ఉందనుకోండి ఒక ఎల్ వస్తుంది. ఇక్కడ ఓ తర్వాత యు ఉందనుకోండి, ఆ యూని ఎత్తేసినాడు అనమాట. ఓ తర్వాత యు ఉంటే ఒక యూని ఎత్తేసినాడు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్, ఇక్కడ చూడండి, ఇక్కడ RE ఉంది, ఇక్కడ చేంజ్ చేసినాడు అనమాట. ప్లేస్ అనేది చేంజ్ చేశాడు, ER అనేది చేశాడు. ఇక్కడ లెటర్ ఏం తీసేయలేదు, ఒక ప్లేస్మెంట్ అనేది ఆ వర్డ్స్ ఆ లెటర్స్ యొక్క ప్లేస్మెంట్ అనేది చేంజ్ చేశాడు. నెక్స్ట్ థియేటర్, సో ఇక్కడ చూడండి థియేటర్. నెక్స్ట్ 7th వన్ చూడండి ఆర్గనైజ్, ఇక్కడ ఆర్గనైజ్. యాక్చువల్గా అమెరికన్ ఇంగ్లీష్లో జెడ్ ఇట్లా యూజ్ చేస్తాం, ఇక్కడ ఎస్ యూజ్ చేస్తాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఎస్, ఆర్గనైజ్, ORGANISE ఇక్కడ రావాలి బ్రిటిష్ ఇంగ్లీష్లో. అమెరికన్ ఇంగ్లీష్లో జీ వస్తుంది, మనం జీ అంటాం అనమాట. సో ఓకేనా, జీ. ఓకే, ఆర్గనైజ్, ఇక్కడ ఆర్గనైజ్. ఓకే, ఇక్కడ ఆర్గనైజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి రియలైజ్, ఇక్కడ ఎస్ ఉంది కదా, సో ఇక్కడ జెడ్ ఉంది, చూడండి రియలైజ్, ఇక్కడ రియలైజ్ అంటే ప్రొనౌన్సియేషన్ కూడా రియలైజ్ సేమ్ పలుకుతాం, బట్ ఇక్కడ జెడ్ యూజ్ చేస్తాడు, ఇక్కడ ఎస్ యూజ్ చేస్తాడు. ఓకేనా, మనం జీ అంటాం, దీన్ని ప్రొనౌన్సియేషన్లో జీ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ 9th వన్ చూడండి డిఫెన్స్ అండి, ఇక్కడ ఎస్ఎస్ రాంగ్ పడింది టైపింగ్లో. డిఫెన్స్, ఇది డిఫెన్స్, ఇక్కడ చూడండి ఎస్ యూజ్ చేశాడు, ఇక్కడ సి. ఇక్కడ చూడండి అఫెన్స్, ఇక్కడ అఫెన్స్. సో ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏమంటే ఇక్కడ ఎస్ఎస్ పడింది, ఇది రాంగ్ అండి, ఇక్కడ ఎస్ ఉంటుంది అనమాట, ఎస్ ఉంటుంది. డిఫెన్స్ CE, ఇక్కడ చూడండి SC డిఫెన్స్, ఇక్కడ అఫెన్స్ CE, ఇక్కడ అఫెన్స్ SC. సో ఈ విధంగా అమెరికన్ మరియు బ్రిటిష్ ఇంగ్లీష్ వర్డ్స్ స్పెల్లింగ్స్లో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇదే అండి మనకు ఈ లెసన్లో ఉన్న టెక్స్ట్ బుక్ వెనకలు ఉన్న గ్రామర్ మరియు వొకాబులరీ పార్ట్. సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ ఒక వీడియోతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.